బిగ్ బాస్ తర్వాత టెలివిజన్ సీరియల్స్ లో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ పొజిషన్ వదిలేసి సీరియల్స్ ఆపేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న రోల్స్ తో ఎదుగుతున్న రవికృష్ణ గారు ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? రవికృష్ణ గారు ఇండస్ట్రీకి వస్తానంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ ఒప్పుకోలేదంట. 1 year టైం అడిగి అప్పటికి ఛాన్స్ రాకపోతే మీరు చెప్పింది చేస్తానని చెన్నై వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 5,000 తీసుకొని ఏం ఆలోచించకుండా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయారంట. తమిళ సీరియల్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ గా చేసే వాళ్ళ ఫ్రెండ్ పరిస్థితి అంతంత మాత్రం. అలాంటిది వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడని వెళ్ళిన తన పరిస్థితి ఏంటని వారం రోజుల పాటు ఏ పని లేక ఏం అర్థం కాలేదని తెచ్చుకున్న 5,000 అయిపోయి తినడానికి డబ్బులు లేక ఉండడానికి షెల్టర్ లేక ఒక రోజు ఆకలికి తట్టుకోలేక డబ్బులు ఎంతున్నాయని వెతికితే పాకెట్ లో 2 రూపీస్ కాయిన్ కనిపించి ఒక నిమ్మకాయ కొనుక్కొని దాన్ని సగానికి గట్ చేసి ట్యాప్ వాటర్ లో పిండుకొని తాగి ఆకలి తెచ్చుకున్నారంట. ఆ మిగిలిన ఇంకొక హాఫ్ ని ఒక కర్చీఫ్ లో కట్టుకొని మళ్ళీ తాగడానికి దాచుకున్నారంట. అండ్ ఇంత కష్టం చూసి కూడా నేను ఇంకా యాక్టర్ గా ఏం సాధించలేదు, ఇవన్నీ చెప్పుకుంటే చండాలంగా ఉంటుందని చెప్పారు. ఇంత మంచి హార్ట్ ఉన్న రవికృష్ణ గారు యాక్టర్ గా ఇంకెన్నో అచీవ్ చేయాలని